హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఫస్ట్ టైం కానీ పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్టయితే కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. సో ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే కానీ మీకు వితిన్ 4 డేస్లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్లో క్రియేట్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒకటే రిక్వెస్ట్, నా టైంని కేటాయించి మీకోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. నా కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ మొబైల్లో నా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సర్చ్లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టాప్ రైట్ లోని 3 డాట్స్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని టిక్ చేసుకొని ఉండాలి. సో దీన్ని టిక్ చేయడం వల్ల మన సిస్టమ్ లో ఎలా అయితే యూస్ చేస్తామో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి దాని కింద క్యాప్చా అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీ పిఎఫ్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అగైన్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మీ పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ టైం కానీ పిఎఫ్ అమౌంట్ కి విత్డ్రా చేస్తున్నట్టయితే ఫస్ట్ మీరు కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో కేవైసీ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అయితే లింక్ చేసుకోవాలి. సో వితౌట్ దట్ మీరు పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయలేరు. సో కేవైసీ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి, లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో కేవైసీ అనేది అప్డేట్ చేసిన తర్వాత మనం పిఎఫ్ అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేయాలంటే, సో ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లైమ్ ఫామ్ 3119 10C and 10D అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇలా పాప్ అవుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేసుకోగానే ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే రావాలి. సో ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వచ్చింది అంటే మీరు కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండు ఒకటైతేనే ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ లాస్ట్ లో ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అని చెప్పి ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకోగానే ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ దాని కింద వచ్చేసి సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ప్రీవియస్ గా ఎన్ని కంపెనీస్ లో వర్క్ చేశారో అన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఏదైతే పిఎఫ్ కట్ అవుతుందో ఆ కంపెనీ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ కనబడతాయి. సో మీరు ఏ కంపెనీలో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద రీజన్ అయితే అడుగుతుంది, మీరు పిఎఫ్ అమౌంట్ అనేది ఎందుకు విత్డ్రా చేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే రీజన్ బట్టి మీకు అమౌంట్ అనేది ఫాస్ట్ గా క్రియేట్ అవడమో లేదా లేట్ గా క్రియేట్ అవడమో జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. సో దీంట్లో ఇల్నెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు అమౌంట్ అనేది చాలా ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది. సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు విత్ ఇన్ 4 డేస్ లో అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దాని కింద వచ్చేసి అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేసి అండ్ దాని కింద వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ అంటే మీ అడ్రస్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో మీ అడ్రస్ ఎలా అయితే ఉందో అలా అయితే అడ్రస్ అనేది ఫిల్ చేయండి. సో అడ్రస్ ఇచ్చేటప్పుడు డోర్ నెంబర్ కి స్లాషెస్ కామర్స్ గాని ఉంటే వాటి ప్లేస్ లో స్పేస్ అయితే ఇవ్వండి. సో స్పేస్ ఇచ్చి అడ్రస్ అనేది ఫిల్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీన్ని టిక్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే మీ ఫామ్ అనేది జీకే పోర్టల్ లో సబ్మిట్ అవుతుంది. సో మీకు విత్ ఇన్ 4 డేస్ లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో క్రియేట్ అవుతుంది. సో మీరు ఇప్పుడు అప్లై చేసిన ఫామ్ యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే గానీ, సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ లాస్ట్ లో ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ మనం ఏదైతే అప్లై చేసామో అదైతే ఫస్ట్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే కానీ స్టేటస్ దగ్గర ఆన్లైన్ క్లైమ్ సబ్మిటెడ్ అట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. రేపు ఇక్కడ అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. ఎల్లుండి కానీ అవతల ఎల్లుండి కానీ ఇక్కడ క్లైమ్ సెటిల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇలా సెటిల్ అవ్వగానే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా మనం చాలా సింపుల్ గా పిఎఫ్ అమౌంట్ అనేది అప్లై చేసే విధానం అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ చేయండి. సో మీరు పిఎఫ్ అమౌంట్ కి అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా లేదా మేము డైరెక్ట్ గా మీ పిఎఫ్ అమౌంట్ కి అప్లై చేయాలన్నా మేము పెయిడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని క్లిక్ చేసుకొని ఐ వాంట్ పెయిడ్ సర్వీస్ అని చెప్పి మెసేజ్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో వీడియో అయితే ఇంతకే మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.